వెన్నెముక నొప్పి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందా? నడవడం, కూర్చోవడం కూడా కష్టంగా అనిపిస్తున్నదా? వీటికి పరిష్కారం మైక్రోస్కోపిక్ లంబార్ ఫ్యూషన్. ఇది వెన్నెముకకు స్టెబిలిటీ ఇవ్వడంలో కొత్త, సురక్షితమైన శస్త్రచికిత్సా విధానం. ఈ వీడియోలో దీని ప్రయోజనాలు, ఎలా పనిచేస్తుందనే విషయాలు, ఆరోగ్యపరమైన వివరాలను తెలుసుకుందాం. వెన్నెముక నొప్పి ఎందుకు వస్తుంది? డిస్క్ డిజెనరేషన్, హెర్నియేటెడ్ డిస్క్, సయాటికా, వెన్నెముక గాయాలు ఇవే ప్రధాన కారణాలు. ఈ సమస్యలు ఎక్కువ అయితే వెన్నెముక నొప్పి వస్తుంది. దీన్ని పరిష్కరించడానికి మైక్రోస్కోపిక్ లంబార్ ఫ్యూషన్ ఎంతో ఉపయోగకరమైన శస్త్రచికిత్స. మైక్రోస్కోపిక్ లంబార్ ఫ్యూషన్ అంటే ఏమిటి? ఇది సాంకేతికంగా అధునాతనమైన వెన్నెముక ఫ్యూషన్ శస్త్రచికిత్స. మైక్రోస్కోప్ సాయంతో చిన్న చిన్న కట్స్ తో వెన్నెముకను శస్త్రచికిత్స చేస్తారు. ఇది సంప్రదాయ వెన్నెముక ఫ్యూషన్ కంటే సురక్షితమైనది. అంతేకాకుండా త్వరగా కోలుకోవచ్చు. మైక్రోస్కోపిక్ లంబార్ ఫ్యూషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? స్టెప్ 1, మైక్రోస్కోప్ ఉపయోగించి వెన్నెముక సమస్యను విశ్లేషించడం. స్టెప్ 2, పైన్లో అరిగిపోయిన డిస్క్ ను తొలగించి స్టెబిలిటీ కోసం టైటానియం స్క్రూలు, కేజ్ ను అమర్చడం. స్టెప్ 3, శస్త్రచికిత్స తర్వాత నొప్పిని తగ్గించేందుకు ఫిజియోథెరపీ, రికవరీ ప్లాన్. మైక్రోస్కోపిక్ లంబార్ ఫ్యూషన్ ప్రయోజనాలు: చిన్న కట్స్ తో జరిగే సర్జరీ, తక్కువ రక్తస్రావం, తక్కువ నొప్పి, ఫాస్ట్ రికవరీ, 24 గంటల్లో నడవగలగడం. ట్రెడిషనల్ వెన్నెముక ఫ్యూషన్ కంటే మెరుగైన ఫలితాలు. శస్త్రచికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మెల్లిగా నడవడం, హడావుడి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని బరువును కంట్రోల్లో ఉంచుకోవాలి. ఫిజియోథెరపీ చేయడం ద్వారా వెన్నెముకను శక్తివంతంగా ఉంచుకోవచ్చు. వెన్నెముక నొప్పి మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందా? అయితే మైక్రోస్కోపిక్ లంబార్ ఫ్యూషన్ కొరకు వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ను సంప్రదించండి. ఆరోగ్యశ్రీ సదుపాయం కలదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.